హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. నిజంగా చింత చచ్చిన పులుపు చావదన్నట్టు ఒక సచివాలయ ఉద్యోగి తన చేతివాతం చూపించాడండి. పెన్షన్ పంపిణీ చేయండిరా అంటే ఒక్కొక్కరి దగ్గర 500 వసూలు చేశారంట. ఈ ఘటన మాచర్లలో చోటు చేసుకుందంట. ఏంటండి ఇది? ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వచ్చింది. సచివాలయంలో వార్డ్ మెంబర్స్‌లు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో జనం సొమ్ము జనంకి, పెన్షన్ సొమ్ము పెన్షన్‌లు పేదవాళ్ళకి ఇవ్వమని, వృద్ధులకి ఇమ్మని, వితంతువులకి ఇమ్మని, వికలాంగులకి ఇమ్మని ప్రభుత్వం మిమ్మల్ని నమ్మి బాధ్యతగా మీకు అప్పగిస్తే 500 తీసుకుంటారా? లంచం తీసుకుంటారా? సిగ్గనిపించట్లేదు ఈ ప్రభుత్వ ఉద్యోగాలను అడుగుతున్నారా? దాని బదులు రోడ్డు మీదకెళ్ళి ఒళ్ళు అమ్ముకుంటారా కనీసం బాగా డబ్బులొత్తాయి. హ్మ్. నోట్లో మట్టి కొట్టింది దిక్కుమాల ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఇప్పుడేమో ఇప్పుడొచ్చి మీరు కూడా ఇలా చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ నెల జూలై 1న 7,000 పెన్షన్లు మేమందరం మీ ఇంటింటికి మేము సరఫరా చేస్తామని ఆయన మంచి హుందాగా చెబితే, ఒక మచ్చలాంటిగా తీసుకొస్తున్నారు కదా మీరు. వెంటనే దీని మీద యాక్షన్ తీసుకున్నారంట. సస్పెండ్ కూడా చేశారంట. వాలంటీర్ సచివాలయ ఉద్యోగాలు నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి చెప్తున్నాను. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఎక్కడ అవినీతికి ఎటువంటి ఆస్కారం అయితే లేదు, ఉండదు. తస్మాత్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లేని పక్షంలో మీ ఉద్యోగాలే కాదు, మీ లైఫ్ కూడా రిస్క్‌లో అయితే పడుతుంది. ఒకటి చెప్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగాల్లో మీకు ఉద్యోగంలో మీకు నెల నెల డబ్బులు వస్తాయి కదరా! నాకు అర్థం కాదు పెన్షన్‌లు ఇదేంటి? లంచాలు తీసుకొని బతుకుతారండి నాకు అర్థం కాదు. ఇదా మీకు ప్రజాసేవ అని చెప్పి ప్రజాసేవ చేయండి అని ప్రభుత్వం మీకు చెప్పింది. మీరు చేసే లుచ్చా, లత్కో, లఫుట్ పనులు ఇవ్వారా నాకు అర్థం కాదు. ఏరా ఇక్కడ మీకు రూల్స్, రాజ్యాంగం ఇప్పుడు గుర్తురాదేరా నాకు అర్థం కాదు. పెన్షన్‌లు పంపిణీలో డబ్బులు స్కామ్ చేయడం, బల్ల కింద చెయ్యెట్టడం, అవినీతి దగ్గర కక్కుర్తి పడడం, వసూలు చేయడం, బెదిరించడం. అందుకే రాజన్నోడు కరెక్ట్‌గా ఉంటే మంచి కిందోడు కరెక్ట్ ఉంటాడు. గత ప్రభుత్వంలో రాజే పోరంబోగ్గాడు. ఇంకా మీరెలా ఉంటారో నాకు అర్థం కాదు. వెంటనే ఉన్నతాధికారులు ఇట్లాంటి వానిపై చర్యలు తీసుకోండి. ఎంతటి వాడినా సరే వదిలిపెట్టకండి. ఎవడు ఎందుకు చేశాడో మొత్తం ఎట్టి పరిస్థితిలో తూచా తప్పకుండా గట్టిగా అయితే వేయండి. ఇది ప్రభుత్వం వరకు వెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు దృష్టి వరకు కూడా వెళ్ళిందంట. ఫోకస్ చేయండి. ఇలాంటి వాళ్ళని డిస్మిస్ జైల్ విత్ ఫైన్ ఏస్తే గాని మిగతా అంతా బుద్ధి రాదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు ప్రజల సేవకులు, ప్రజా సేవ చేయండి. ప్రజలు ఇచ్చిన జీతం మీరు తీసుకుంటున్నారో తీసుకోండి. లంచాలు గించాలను పోతే మీ ఉద్యోగంతో పాటు ప్రాణాలకు కూడా రిస్క్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఇది అందరికీ ఒక బుద్ధొచ్చేలాగా కఠినంగా శిక్షిస్తే గాని ఇది మనకి వారదు. నెక్స్ట్ కఠినమైన చట్టాలు కూడా రూపొందిస్తే గాని ఇలాంటి పనులైతే ఆగవంట. వీడు చేతివాటం చూపించాడంట. పెన్షన్ ఇవ్వమంటే ఉద్యోగికి కక్కుర్తంట. 500 వసూలు చేశాడంట ఈయనందరిని. మొత్తం రౌండ్ అప్ చేసి కుంగి బజాయించండి నా సో కాల్డ్ ఫెలోస్‌ని. వెంటనే ఇతని మీద యాక్షన్ అయితే తీసుకోండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.